హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది భానుపల్ల. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ డూయింగ్ క్వైట్ గుడ్. సో ఫెస్టివ్ సీజన్ వచ్చింది. ఐ థాట్ లెట్స్ డూ ఫుల్ ట్రెడిషనల్ గెట్ రెడీ విత్ మీ వీడియో. సో ఫైనల్గా అయితే నేను ఇలా డ్రెస్అప్ అయ్యాను ఈ ఫెస్టివ్ సీజన్కి. సో అండ్ ఈ వీడియోలో నేను ఫ్రమ్ స్కిన్ ప్రెప్ నుంచి మేకప్, హెయిర్ స్టైల్, జ్యువెలరీ అన్ని డీటెయిల్గా నేను ట్యుటోరియల్ చేసి పెట్టాను. సో ఈ వీడియోలో మీరు అవన్నీ చూడొచ్చు. అండ్ ఈ లుక్ మీరు నాట్ ఈవెన్ ఫర్ ఫెస్టివల్స్, ఈవెన్ ఫర్ మ్యారేజెస్ కూడా మీరు రీక్రియేట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. You can see there is nothing on my face. It's completely neat and clean. సో ఫస్ట్ థింగ్ మనం అస్సలు మిస్ అవ్వకూడదు. మన ఫస్ట్ లిప్స్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో లిప్స్ మాయిశ్చరైజ్ చేసేసుకున్నాక, ఎందుకంటే ఇది మనం మాయిశ్చరైజ్ చేసుకుని పెట్టుకుంటే లిప్స్టిక్ వేసుకునేటప్పుడు మంచిగా స్మూత్గా గ్లైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఐఎమ్ యూజింగ్ సింపుల్ టోనర్. స్కిన్కి చాలా సూదింగ్ అండ్ కామ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ నేను నియాసిన్మేట్ సీరం యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే పోస్ట్ సర్జరీ తర్వాత చాలా యాక్ని వచ్చేసింది. అండ్ ఈ డార్క్ స్పాట్స్ అవి తగ్గాలి అని అంటే ప్రాపర్ స్కిన్ కేర్ అయితే ఫాలో అవ్వాలి. సో అండ్ ఆల్సో మనకి ఇదంతా స్కిన్ ప్రెప్ బాగా చేస్తే స్మూత్గా మేకప్ అంతా కూర్చుంటుంది. నెక్స్ట్ ఐమ్ యూజింగ్ పాండ్స్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఫైనల్లీ లాస్ట్ స్టెప్, డాట్&కీ వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్. ఇది SPF ప్రొటెక్షన్తో పాటు మనకి గ్లో కూడా ఇస్తుంది. అస్సలు స్కిప్ చేయకండి, ఈవెన్ ఇండోర్స్లో కూడా. ఓకే గైస్, సో స్కిన్ ప్రెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా మూవింగ్ టు మేకప్ బేస్. సో నాకైతే ట్రెడిషనల్గా పెట్టాలని ఉంది మేకప్. సో ఆబ్వియస్లీ ఐఎమ్ వేరింగ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్. సో అండ్ రిమెంబర్, నేను కూడా బిగినరే మేకప్లో. నేనైతే ప్రో అయితే కాదు, నాకు కూడా ఏదో కొంచెం కొంచెం తెలిసింది చేస్తున్నాను. సో యూ కెన్ ఫాలో ఇఫ్ మీకు ఎవరికైనా తెలియకపోతే. అండ్ ఫస్ట్ అయితే నేను ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ప్రైమర్ ఏంటి అని అంటే మనకి ఒక ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది. పోర్స్ అవి ఫిల్ చేసి ఒక ఫినిష్ ఇస్తుంది. సో ఒక పీ సైజ్ అమౌంట్ ఆఫ్ మనం ప్రైమర్ తీసుకుంటే సరిపోతుంది ఫుల్ ఫేస్కి. సో యాక్చువల్లీ ఎక్కువగా అయితే మనకి ఈ చీక్స్ మీద అండ్ నోస్ మీద, ఫోర్ హెడ్ అండ్ ఈ చిన్ మీద ఎక్కువ ఓపెన్ పోర్స్ ఉంటాయి. సో ప్రైమర్ ఏం చేస్తుందంటే ఓపెన్ పోర్స్ ఫిల్ చేస్తుంది అండ్ మనకి మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టు చేస్తుంది అండ్ ఆల్సో ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది. సో అస్సలు ప్రైమర్ స్కిప్ చేయకండి అండ్ స్కిన్ కూడా బాగా కనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ, నేను ప్రైమర్ అప్లై చేసిన తర్వాత నా స్కిన్ మీద ఈ ఓపెన్ పోర్స్ అవి కూడా క్లోజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఐమ్ యూజింగ్ మేబ్లిన్ న్యూయార్క్ లూమి మ్యాట్ ఫౌండేషన్. SPF 16 కూడా ఉంటుంది అండ్ ఐమ్ ఇన్ ద షేడ్ 228. సో ఇది మనకి 30 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో జస్ట్ చిన్నగా తీసుకుంటున్నాను బికాజ్ నాకు హెవీ మేకప్ అయితే అసలు నచ్చదు. జస్ట్ న్యాచురల్గా వేసుకుందాం, లెట్స్ సీ. సో జస్ట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది. హెవీగా వేసుకుంటే ఏదో కేకీగా అలా అనిపిస్తుంది. సో న్యాచురల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఐఎమ్ బ్లెండింగ్ విత్ మై హ్యాండ్స్. అండ్ మీ నెక్ ఏరియా కూడా అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే డిఫరెంట్ అయితే మళ్ళీ మన ఫేస్ ఒకలా ఉంటుంది, మన నెక్ ఒకలా ఉంటుంది. నేనైతే హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసేస్తున్నాను. సో బ్లెండింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ గైస్. ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత స్మూత్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మేబ్లిన్ ఫిట్ మీ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది అండర్ ఐస్కి అండ్ అరౌండ్ మౌత్కి అప్లై చేస్తే మనకి బ్రైట్ లుక్ ఇస్తుంది అండ్ ఆల్సో ఉన్న డార్క్ సర్కిల్స్ అవి కవర్ చేసేస్తుంది. జస్ట్ ఒక కొంచెం ఇలా తీసుకున్న హ్యాండ్ మీద అండ్ దీన్ని రబ్ చేసి అలా అప్లై చేస్తాను అంతే. లైట్గా అండర్ ఐస్ కవర్, డార్క్ సర్కిల్స్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ నేను సేమ్ మేబ్లిన్ ఫిట్ మీ మేబ్లిన్ న్యూయార్క్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, సో ఆయిల్ ఇంకా బయటకు అలా వచ్చి కొంచెం మంచిగా కనిపించదు. సో గ్లోయిగా స్కిన్ కావాలి అని అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ ఆయిలీ స్కిన్ కాబట్టి తర్వాత కొంచెం సేపటికి ఇది మళ్ళీ గ్రీజీగా అయిపోతుంది. అందుకనే కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను. సో వేరే యూ ఫీల్ ఆయిలీగా ఉంది, లేదనంటే ఆయిల్ ఫామ్ అవుద్ది అని అనిపిస్తే ఆ ప్లేస్లో మీరు కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ లైట్గా అలా అప్లై చేస్తున్నాను అంతే. అండ్ నెక్ కూడా మర్చిపోవద్దు. సో నెక్స్ట్ అయితే సెట్టింగ్ స్ప్రే. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ఐస్.
సో నేనైతే మాస్ డాన్స్ ఆఫ్ జాయ్ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. సో లెట్స్ సీ, నేనైతే ఏ లుక్ అని పర్టికులర్గా ఏం అనుకోలేదు, ఏదైతే అది ట్రై చేద్దాము. సో ఫస్ట్ అయితే సో ఈ షేడ్ తీసుకుంటున్నాను. లెట్స్ సీ ఫైనల్గా ఎలా టర్న్ అవుట్ అవుతుందో. నేను కూడా పర్టికులర్గా ఇలా ఉండాలి అని ఏం అనుకోలేదు. సో ఇదైతే అవుటర్ కార్నర్స్లో పెడుతున్నా. సో అలా బ్లెండ్ చేసుకుందాం. అండ్ ఈవెన్ ఐఎమ్ బ్లెండింగ్ విత్ మై హ్యాండ్స్. ఇది కూడా ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ లైట్ షేడ్ తీసుకుందాం. ఇది ట్రై చేద్దాం. సో యా, నెక్స్ట్ ఈ లైట్ షేడ్ తీసుకుందాం. ఓకే, ఇది ఈ ఇన్నర్ కార్నర్లో పెడదాం. సో ఇప్పుడు రెండు కలిపి స్మచ్ చేద్దాం, ఐ మీన్ బ్లెండ్ చేద్దాం. ఈ రెండిట్లో ఏం తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఇది కొంచెం రోల్ గోల్డ్ ఆ షేడ్లో ఉంది. లెట్స్ సీ ఇది ఎలా ఉంటుందో. జస్ట్ అలా ఇప్పుడు మిడిల్లో ఇది పెట్టుకుందాం. ఈ ఐ కూడా అదే ట్రై చేద్దాం. సో సేమ్. సో ఐ షాడో అయితే నేను ఇలా ట్రై చేశాను. అండ్ నౌ మూవింగ్ టు కాజల్. సో ట్రెడిషనల్ లుక్ అంటేనే కాజల్ మనకి మస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. సో కాజల్ వేస్తేనే బ్రైట్ లుక్ వచ్చేస్తుంది అసలు ఫేస్లో. ఆ మొత్తం ఆ ట్రెడిషనల్ అంతా మనకి కాజల్ పెట్టగానే కనిపిస్తుంది. సో నేనైతే ఫస్ట్ కాజల్ అప్లై చేసుకున్నా అండ్ దాని తర్వాత ఐలైనర్ పెడతాను. అండ్ ఆల్సో కాజల్ మనకి కిందనే కాకుండా పైన ఈ ఏరియాలో కూడా పెట్టుకుంటే ఐస్ ఇంకా వైడ్గా కనిపిస్తాయి. దట్స్ కాల్డ్ ఐ టైటనింగ్. సో ఇలా. సో నెక్స్ట్ స్టెప్ ఐలైనర్. ఇదైతే చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి, బికాజ్ ఒక ఐకి ఒకలా వస్తుంది అండ్ ఇంకో ఐకి డిఫరెంట్ షేప్ వస్తుంది. దట్స్ ఆబ్వియస్. మనం ఇంకేం ట్రై చేయలేము, మనం ఇంకేం చేయలేము. సో ఫస్ట్ అయితే నేను కాజల్ వేసుకొని నేను మళ్ళీ కనిపిస్తాను. అండ్ నౌ మూవింగ్ టు మస్కారా. యూజింగ్ Maybelline New York ది కొలోసల్ వాటర్ ప్రూఫ్ మస్కారా. అండ్ మస్కారా వేసుకోగానే మొత్తం కంప్లీట్ ఐ ఫినిష్ అవుతుంది. ఐ లుక్ మనకి చాలా డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్ ఐబ్రోస్ ఐఎమ్ యూజింగ్ మిస్ క్లేర్ వాటర్ ప్రూఫ్ ఐబ్రో పెన్సిల్. ఫస్ట్ అయితే మనం ఐబ్రోస్ కోమ్ చేసుకుందాం. సో యాక్చువల్లీ నాకు ఐబ్రోస్లో డిఫెక్ట్ ఏంటి అని అంటే, చిన్నప్పుడు కొంచెం దెబ్బ తగిలి స్టిచెస్ పడ్డాయి. సో దీన్ని కవర్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాను. జస్ట్ లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలి. హెవీగా పెట్టుకుంటే మళ్ళీ అది ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది, న్యాచురల్గా ఉండదు. జస్ట్ లైట్ స్ట్రోక్స్ అలా అంతే. జస్ట్ అది అలా కవర్ చేస్తాను అంతే. అండ్ ఎక్కడైనా మిడిల్లో అలా ఖాళీగా అనిపిస్తే అలా ఫిల్ చేసేయండి, బట్ హెవీగా మాత్రం వేసుకోవద్దు. సో యాక్చువల్లీ నేనైతే ఇది ఫిల్ చేయట్లేదు, బికాజ్ నాకు ఇలా ఉంటేనే నచ్చుద్ది. సో ఫస్ట్ అయితే ఒకసారి ఐస్ లుక్ అది చూపిస్తా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ద బ్లష్ ఐఎమ్ యూజింగ్ ఎట్యూడ్ వాటర్ టింట్. యాక్చువల్లీ నా బ్లష్ పగిలిపోయింది, కొత్త బ్లష్ అది తీసుకున్నా ఇలా నేను, అదే పగిలిపోయింది. సో ఇంక మనకి వేరే ఆప్షన్ లేదు, ఈ ఆప్షనే ఉంది. సో జస్ట్ ఈ సైడ్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. జస్ట్ అలా ఒక టింట్ ఇస్తుందని జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను అంతే. సో యాక్చువల్లీ నేను బ్లష్ కూడా ఏ అవసరం లేదు, ఎందుకంటే ఈ పింపుల్స్కి యాక్ని మార్క్స్కి అదేదో బ్లష్ చేసినట్టే ఉంటుంది, అందుకే జస్ట్ లైట్గా అప్లై చేసుకుంటున్నా. సో బ్లష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ హైలైటర్ యూస్ చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ హైలైటర్ ఫ్రమ్ ద బ్రాండ్ ఇన్సైట్. సో జస్ట్ కొంచెం హైలైటర్ తీసుకొని మన చీక్ బోన్స్ మీద అండ్ మన నోస్, లిప్ అండ్ చిన్, సో ఈ ఏరియాస్లో హైలైటర్ అప్లై చేసుకుంటే ఒక షైన్ ఇస్తుంది, మంచి లుక్ ఇస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో నేను దివాళీ రోజు షూట్ చేస్తాను, అందుకే మీకు బ్యాక్గ్రౌండ్లో క్రాకర్స్ అవి కాలుతున్న సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఐఎమ్ అప్లయింగ్ ఆన్ మై కాలమ్ బోన్స్, కొంచెం షైన్ అవుతుంది అని హైలైటర్.
అంతే, జస్ట్ లైట్గా. నెక్స్ట్ టైం అప్లయింగ్ లిప్స్టిక్ ఫ్రమ్ L18. ఇది షేడ్ నట్టి లాటే. సో ఫస్ట్ అయితే అప్లై చేసుకుందాం. బ్రౌన్ షేడ్ అప్లై చేశాను. నెక్స్ట్ టైం యూజింగ్ దిస్ పింక్ కలర్, మన హాఫ్ శారీకి మ్యాచ్ అయ్యే కలరు. లెట్స్ సీ ఏ కలర్ ఇది ఫైనల్గా ఇస్తుందో. యాక్చువల్లీ నాకు ఒక టైప్ ఆఫ్ కలర్ కావాలి, దానికోసం ట్రై చేస్తున్నా. ఇదైతే లైట్ షేడ్. Now we are heading to the final step, that is setting spray. I am using NYX Professional Makeup Matte Finish. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. సెట్టింగ్ స్ప్రే జస్ట్ అలా దూరం నుంచి ఫేస్ మీద అలా అలా స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ హెయిర్ స్టైల్. సారీ, ఫైనల్ కాదు, ఇంకా ఉంది, జ్యువెలరీ అదే వేసుకోవాలి. సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ ఏం వేసుకోవాలి ఏంటి పెద్ద ఐడియా లేదు. సో నాకు తెలిసిన ఒక చిన్న హెయిర్ స్టైల్ వేసుకుంటాను. సో ఫైనల్లీ హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నా. జస్ట్ ఇలా సైడ్స్ ఇలా పైకి పెట్టేసుకొని అల్లేసుకున్నాను. అండ్ నాకు అంతకుమించి హెయిర్ స్టైల్స్ రావు. అండ్ నౌ పువ్వులు పెట్టుకుందాం. ట్రెడిషనల్ వేర్ అంటేనే మనకి పువ్వులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఇవి పెట్టుకొని చూపిస్తా. సో ఈ ఇయర్ రింగ్స్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ బయట తీసుకున్నాం, బయట షాప్లో. దీని మీద లక్ష్మీదేవి వచ్చింది. ఈ ఇయర్ రింగ్తో పాటు చంపస్వరాలు కూడా తీసుకున్నాం. యాక్చువల్లీ మ్యాచింగ్ లానా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉండేలా తీసుకున్నా. నెక్స్ట్ ఈ నెక్ సెట్, నెక్స్ట్ ఈ లాంగ్ హారం. అండ్ నేను ఇలా రెడీ అవ్వడం ఇదే నా ఫస్ట్ టైం. అంత రెడీ అవ్వడం ఎంత కష్టం ఇప్పుడు అర్థం అవుతుంది. అందరూ ఎలా రెడీ అయ్యి ఫోటోషూట్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. हाय हाय इतना सुकून. ఫైనల్ లుక్. సో కంప్లీట్గా నేను హెయిర్ అయితే ఇలా చేసుకున్నా. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఏదో నాకు వచ్చినట్టు హెయిర్ స్టైల్ చేసుకున్నా. అండ్ దిస్ ఈస్ ద జ్యువెలరీ విచ్ ఐ బాట్ ఫ్రమ్ లోకల్ మార్కెట్. సో బ్యాంగిల్స్ ఇవి. అండ్ ఇదే ఫైనల్ అవుట్ఫిట్. అండ్ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఇలా డ్రెస్అప్ అవ్వడం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.